హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీస్ వరల్డ్. ఈరోజు అయితే లంచ్లోకి నేను ఏమేమి ప్రిపేర్ చేస్తున్నానో చూసేద్దాం రండి. ముందుగా అయితే చారు పెట్టుకుంటున్నానండి. అది ఎలాగంటే కొద్దిగా వాటర్ వేసి అందులో చింతపండు, ఉప్పు, పసుపు వేసి పొయ్యి మీద పెట్టానండి. అలాగే నేనైతే గ్రైండర్లో పప్పు అదే అట్ల పిండికి రుబ్బుకుందామని మినపప్పు, బియ్యం, అటుకులు నానబెట్టుకున్నాను. అవేమో గ్రైండర్లో వేసుకున్నానండి, రుబ్బుతున్నాను. ఒకవైపు అది పెట్టేసిన తర్వాత ఈ చారు పెట్టాను. తర్వాత ఒకవైపు దొండకాయ ఫ్రై చేస్తున్నానండి. దొండకాయ ఫ్రైకి రెడీ చేసుకున్నాను. ఈలోపు మధ్య మధ్యలో ఈ రుబ్బు అయితే అవుతుందో లేదో, ఎలా ఉంది, అంటిపోతుందో ఏంటి అనేసి గ్రైండర్ దగ్గరికి వచ్చి చూసుకుని ఒకసారి కలిపేసి కొద్దిగా వాటర్ వేసేసి గ్రైండర్ పైన మూత పెట్టేసి మళ్ళీ గ్యాస్ స్టవ్ దగ్గరికి వచ్చేసానండి. ఈలోపు అయితే దొండకాయలు కొంచెం ఫ్రై అయ్యాయి. మూత తీసి చూసి కొంచెం మళ్ళీ కలిపానండి. కలుపుకున్న తర్వాత అడుగంటుకుపోకుండా చూసుకొని కలుపుకున్న ఈలోపేమో చారు మరిగిపోయిందండి. చారు మరిగిపోతే దానికి పోపు తయారు చేసుకున్నాను. ఈ పోపు అయితే వేసేస్తున్నానండి. గిన్నెలో ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా పోపులు వేసుకున్నాను. అలాగే కొద్దిగా వాము కూడా వేసుకుంటానండి. నేనైతే వాము వేసుకుంటాము. మాకు అరగడానికి అది మంచిగా ఉంటుందని చెప్పి. అలాగే చారు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. అదేవిధంగా అవి కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు, అలాగే వెల్లుల్లి వేగిన తర్వాత ఎండుమిర్చి కొంచెం సేపుగా అవి ఇవి వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఫైనల్గా అన్నీ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులోకి చారు వేసేసుకోవడమేనండి. చారు వేసేసుకుంటే చారు పోపు అయిపోయినట్లే. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయకపోతే. ఇప్పుడైతే నేను ఈ అన్నం కూడా బియ్యం కడిగేసి పెట్టేశానండి ఒకవైపు. ఇంకోవైపు దొండకాయ ఫ్రై అవుతుంది కదా. ఈ దొండకాయ ఫ్రై మూత తీసానండి. మూత తీసి మరొకసారి కలుపుకొని ఇందులోకి రుచికి సరిపడేటట్లు కొద్దిగా కారం అనేది వేసుకుంటున్నానండి. చూసారు కదా, మంచిగా మగ్గిపోయింది. ఇంకా దొండకాయలు అనేవి మంచిగా వేగిపోయాయి అన్నమాట, దగ్గరికి అయిపోయి. కాబట్టి ఇప్పుడు కారం అయితే వేసుకుంటున్నాను. కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నానండి. కారంలో మసాలా ఉంటుంది కానీ కొద్దిగా గరం మసాలా వేస్తే మంచి టేస్ట్ వస్తుందని. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే కొద్దిగా గరం మసాలా యాడ్ చేశానండి. ఇప్పుడు ఇదంతా కలుపుకోకుండా ఒకసారి మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టుకొని కాసేపు మగ్గిన తర్వాత కారం అనేది పచ్చివాసన పోతుందండి. ఇప్పుడైతే మంచిగా మనం కలిపేసుకోవాలి. కలుపుకొని 2 మినిట్స్ ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి ఈ కారం అనేది కొంచెం సేపు అంతా ముక్కలన్నిటికీ కలిసేటట్లు కలిపేసుకోవాలండి. కలిపేసుకొని మూత తీసి ఒక 2 మినిట్స్ అలాగ ఉంచి కలుపుకుంటూ ఉంటే ఫ్రై అనేది మంచిగా అయిపోతుందండి. రెడీ అయిపోయినట్లే. ఇప్పుడైతే దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుంటాను నేనైతే. ఆ తెపాల్లో ఉంచనండి. కర్రీ అయినా, చారైనా, పప్పు అయినా ఏదైనా సరే వండిన గిన్నెలో ఉంచనండి. వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాను. ఇవన్నీ క్లీన్ చేసేసుకుంటాను అనమాట, నీట్గా ఉంటుందని చెప్పి. చూసారు కదా, వేరే గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడైతే నేను అదే గిన్నెలో కర్రీ అంతా తీసేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి మరగబెట్టేసామనుకోండి, మళ్ళీ గిన్నె తోమినట్లు అయిపోతుంది. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసి చూసారు కదా ఎంత మంచిగా అయిందో. ఇప్పుడైతే కొద్దిగా ఆయిల్ వేసి అందులోనే పోపు దినుసులు వేసేసి కొద్దిగా జీలకర్ర వేసుకొని, చూసారు కదా జీలకర్ర వేస్తున్నాను. ఇవి రెండు వేసిన తర్వాత కొద్దిగా వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకొని వేగనివ్వాలి. వేగిన తర్వాత తోటకూర ముందుగానే కోసి పెట్టుకున్నానండి. ఈ తోటకూర అనేది ఇందులో వేసేస్తాను. మంచిగా వేగాయి కదా. ఇప్పుడైతే తోటకూర వేసుకుంటానండి. చూసారు కదా, బ్రౌన్ కలర్లోకి వేగాలన్నమాట. బ్రౌన్ కలర్లోకి వేగిన తర్వాత
తోటకూర కొద్ది కొద్దిగా వేసుకొని ఆ, వే కలుపుకోవాలండి. కింద కింద నుంచి పై వరకు పోపులు అన్నీ కలిసిపోయేటట్లు కలుపుకోవాలండి. లేదంటే పోపులు అనేవి మాడిపోతాయి అన్నమాట. ఫస్ట్ కొంచెం తోటకూర వేసుకొని పోపులు తోటకూర కలిపేసుకొని ఇప్పుడు మిగతా తోటకూర కూడా అందులో వేసేసుకోవాలండి. అందులో వేసేసుకున్న తర్వాత కొంచెం సాల్టు, అలాగే తోటకూరలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసుకుంటే సరిపోద్దండి. చూసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలండి. మళ్ళీ మూత తీసి ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్నట్లయితే పసుపు ఉప్పు అన్నీ కలుస్తాయి అన్నమాట. ఇప్పుడైతే కొంచెం దగ్గరికి మగ్గిపోయింది కదండి ఈ కూర, తోటకూర. ఇది మళ్ళీ మూత పెట్టేసుకుంటున్నాను. ఇది వేగేలోపు నేనైతే పప్పు అదే ఇడ్లీ ఆట్ల పిండి అయితే రెడీ అయిపోయిందండి. ఇది శుభ్రంగా నేను గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఈ గ్రైండర్ కొంచెం కష్టమేనండి. ఈ రాళ్ళు ఇవన్నీ కిందకి తీసిన తర్వాతనే అంటే ఈ పిండి తీయడానికి అవుతుందండి. నార్మల్గా రుబ్బుతుండగా తీయడానికి అవ్వదు. ఈ ఈ రాళ్ళు రెండే కానీ వీటినున్న పిండి మంచిగా తీయాలంటే కొంచెం కష్టం అవుతుందండి. చూసారు కదా, ఈ రెండు వైపులా రాళ్ళు ఇవన్నీ తీసిన తర్వాత మంచిగా ఒక తపాల్లోకి పిండి అయితే రెండు తపాల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే మాకు ఇది నైట్కి కొంచెం సరిపోతుంది. ఇంకా మిగిలింది ఇంకొక రోజుకని చెప్పనమాట. అయితే ఒక గిన్నెలోకి ఫస్ట్ అయితే తీసుకుంటున్నాను. చూసారు కదా, ఇందులోకి తీసుకున్నది నైట్కి సరిపోద్ది అనమాట. నైట్కి సరిపడా ఇందులోకి తీసుకొని స్టీల్ గిన్నె ఒకటి తీసుకొని అది అందులో ఫ్రిడ్జ్లో పెట్టడానికి అన్నమాట. నెక్స్ట్ డే లేదా ఇంకొక రోజు వేసుకోవడానికి, దోశలు వేసుకోవడానికి అని చెప్పి ఈ గిన్నెలో కూడా ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇంకా ఇంతేనండి. ఇప్పుడైతే ఈ గిన్నెలో అది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఇప్పుడు మరొకసారి చూసేద్దాం తోటకూర ఫ్రై ఎంతవరకు వచ్చిందో. తోటకూర ఫ్రై అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడైతే కొంచెం సేపు మూత తీసి ఉంచేయాలండి. దగ్గరికి అయిపోయిందనమాట, ఎగిపోయింది. ఇంకా దీన్ని మనం సర్వ్ చేసేసుకోవడమే, ఇంకేం లేదు. ఇప్పుడు ఈ రుబ్బు అయితే గట్టిగా రుబ్బుకున్నాను అనమాట. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటరుని సాల్ట్ వేసుకొని కలుపుకున్నట్లయితే ఫెర్మెంటేషన్ అవుతుందన్నమాట ఈవినింగ్కి. అందుకని చెప్పి సాల్ట్ వేసి శుభ్రంగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు వంట పైన అంతా అయిపోయింది కాబట్టి నేనైతే టైలరింగ్ చేస్తానని చెప్పాను కదండి. దానికైతే నేను శారీస్ ఉన్నాయి, వాటికి ఫాల్స్ వేయాలన్నమాట. ఫాల్స్ వేద్దామని కూర్చున్నానండి. ఒక 4 చీరలు ఫాల్స్ వేసాను. ఈలోపు 1 అయిపోయిందనమాట. 1 అయితే ఇంకా భోంచేద్దాంలే అని చెప్పి నేనైతే వడ్డించుకుంటున్నానండి. చూసారు కదా, తోటకూర ఫ్రై, దొండకాయ ఫ్రై, అలాగే కొద్దిగా రైస్ పెట్టుకున్నానండి. ఇవన్నీ ఉన్నా సరే, ఎన్ని కూరలు ఉన్నా సరే చారు మాత్రం ఉండాల్సిందే. ఎందుకంటే కొంచెమైనా ఒక్క ముద్దకైనా చారు వేసుకోవాలండి. వేసుకుంటే అరుగుతుందనమాట. నేనైతే ఫస్ట్ చారుతోనే అన్నం తింటానండి. అందుకని అన్నంలో కొద్దిగా చారు వేసుకుంటున్నాను. చూసారు కదా చారు ఎంత బాగుందో. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎవరైనా ట్రై చేయకపోతే. ఎంత కలర్ఫుల్గా ఉందో అంతే టేస్ట్గా కూడా ఉంటుందండి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్. థ్యాంక్స్.